ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు ఈ ఆదివారం దినమున దేవుని స్తుతించుటకు ఆరాధించుటకు చేరిన మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు మన మధ్యలోనికి వెస్ట్ గోదావరి నుంచి దేవుని దాసులు వాక్యం ఇంటికి వచ్చినటువంటి సహోదరులకు, వారి కుటుంబానికి, వారి సాటి అయిన సహాయానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశము దేవుని ప్రేమించే వారికి కలిగేటువంటి దీవెనలు అనే మాటను మనం నేర్చుకుంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ లోకంలో దేవుని ప్రేమించే వారికైనా దేవుని ప్రేమించని వారికైనా కూడా ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. అయితే ఒక ప్రత్యేకమైనది ఏమంటే, దేవుని ప్రేమించే వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయి అని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తనలు 18వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 18వ అధ్యాయము 6వ వచనం. నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. ఈ మాటను మనం గమనించినట్లయితే మనుషులైన ప్రతి వారికి కూడా సంతోషము మరియు శ్రమలు, కష్టము, దుఃఖము ఇవన్నీ కూడా మానవుని జీవితంలో పెనవేసుకొని ఉంటాయి. సంతోషము మాత్రమే ఉన్న వ్యక్తులు ఎవరు లేరు, దుఃఖము మాత్రమే ఉన్న వ్యక్తులు ఎవరు లేరు. ఈ రెండు కలబోసుకొని ముందుకు కొనసాగినదే జీవితం. అయితే ప్రత్యేకంగా ఎవరు దేవుని మొరపెడతారు అంటే, ఆయనను ఎరిగిన వారు, ఆయన గురించి తెలుసుకున్న వారు, ఆయన చేసే మేలులు, ఆయన చేసేటువంటి అద్భుత కార్యములు తెలుసుకున్న వారు మాత్రమే ఆయనను మొరపెడతారు. చాలా మందికి శ్రమ కలిగినప్పుడు లోకంలో ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడనో వెళ్ళి వారందరూ కూడా అనేకమైనటువంటి శ్రమలు కొని తెచ్చుకుంటుంటారు ఇంకా ఎక్కువగా. అయితే దేవుని పిల్లలు నా శ్రమలలో, దేవుని భక్తులు చెప్తున్నారు చూడండి, నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ప్రార్థన చేసి తిని. ప్రార్థన అనేది చాలా అవసరతమై ఉన్నది. ఎవరయ్యా మన దేవుడు అంటే, ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళు, దేవతలు అనిపించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. కానీ వారందరూ కూడా ఎటువంటి వారంటే, లేఖన భాగములు మనందరికి తెలుసు ఎటువంటివి. ఈ లోకంలో ఉండే దేవుళ్ళు, దేవతలు అనిపించుకునేవి అవన్నీ కూడా కన్నుండి చూడవు, ముక్కుండి వాసన చూడవు, నోరుండి మాట్లాడేవిగా ఉన్నాయి. అయితే మన దేవుడైతే ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నాడు. ఆయన అంటే శ్రమలలో మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన తన ఆలయములో నుండి నా ప్రార్థన అంగీకరించును, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. ఆయన చెవులలో నా ప్రార్థన ఉంది అంటున్నాడు. అంటే ఎవరైనా కానీ దీనుడుగా ఉండి ఆయన వైపు మొరపెట్టినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి మన శ్రమలలో నుండి మనల్ని పైకి లేవనెత్తే దేవుడు. అయితే ప్రత్యేకంగా దేవుడు తన పిల్లలను ఏమని చెప్తున్నాడు, ఏమని పిలుస్తున్నాడు అంటే, 91వ కీర్తన 14 నుంచి 16 వచనాలు చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా దేవుడు చూడండి, దేవుడు మానవుని అతడు అంటున్నాడు. అంటే ఎంత గౌరవప్రదంగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అతడు ఎవరు? ఈ మానవుడు అంత గొప్పవాడా? దేవుడు మానవుని అతడు అనవలసిన పని ఏముంది? మనుషులనే గౌరవించినటువంటి ఈ పరిస్థితిలో కానీ దేవుడు తన స్వహస్తములతో తయారు చేసి ఈ భూలోకములో పంపించి ఉన్నాడు. మనకు ఆత్మనిచ్చి ఉన్న దేవుడు మనలను ఏమని పిలుస్తున్నాడంటే అతడు అంటున్నాడు. చూడండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఎవరు అతడు? మానవుడు, ఒక మనిషి. ఆ వ్యక్తిని అతడు అంటున్నాడు ఆయన. ఎందుకు అతడు అని ఆయన పిలుస్తున్నాడంటే, మనం ఎవరము? మనం ఏమైనా ప్రత్యేకించబడిన వారమా అంటే, దేవుని పిల్లలమైన మనము ప్రత్యేకించబడిన వారమే. ఎవరు మనము అంటే, ఆయన ఇల్లు అయి ఉన్నాము, మనము ఆయన ఆలయమై ఉన్నాము. మనం ఎవరము అంటే, ఆయన నివాసము చేసేటువంటి ఆలయమై ఉన్నాము. ఇంకా ఏమని చెప్తుంది చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం.
మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, యాజకులైన రాజులైన యాజక సమూహము. ఎవరు మనము? రాజులైన యాజక సమూహము. ఎందుకు ఎప్పుడు మనము రాజులమైనాము? ఎప్పుడు రాజులమైనామంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనలను కొన్నాడు కాబట్టి, తన రక్తం ద్వారా కడగబడిన మనము, పాపములో నుంచి జీవములోనికి దాటి ఉన్న మనము ఏమైనామంటే రాజులమైన యాజక సమూహమై ఉన్నాం. ఆయన రక్తం ద్వారా కడగబడిన మనలను ఏమంటున్నాడంటే ఆయన, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. మొదటిది, ఆయనను ప్రేమించే వారిని ఆయన తప్పిస్తా అంటున్నాడు. ఎటువంటి శ్రమల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా, ప్రస్తుత సమయంలో నీవు నేను ఎన్నో ఇబ్బందుల్లో చిక్కుకుపోయి ఉన్నప్పటికీ కూడా ఆయనను ప్రార్థన చేసినప్పుడు, ఆయనను ప్రేమిస్తే ఆయన ఆ శ్రమలన్నిటిలో నుండి మనలను తప్పించేవాడై ఉన్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తా. ఎవరిని ఘనపరుస్తాడు దేవుడు? అందరినీ ఘనపరచడు. ఆయన నామము ఎరిగిన తన ప్రజలను, తన పిల్లలను ఆయన ఘనపరుస్తాడు. ఎప్పుడు ఘనపరుస్తాడంటే తనకు ఇష్టమైన వారుగా జీవించినప్పుడు, తన పిల్లలుగా తాను చెప్పిన మాట విన్నప్పుడు. అప్పుడు దేవుడు మనల్ని ఏమని చెప్తాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని మన గురించి ఆయన ఘనపరిచేవాడుగా ఉన్నాడు. అందుకే ఆయనను ప్రేమించే వారికి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. మొదటిది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తాను. రెండవది, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరుస్తాను. అంటే దేవుడు గొప్పగా మనలను ఘనపరుస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఘనపరుస్తాడు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తా. అంటే నాకు ఎవరైనా ప్రార్థన చేస్తే వారికి నేను జవాబిస్తా, ఉత్తరము అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. శ్రమలలో నేను అతనికి తోడుగా ఉండేదను, అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఎంత గొప్ప మాటలు చూడండి. నా రక్షణ అతనికి చూపించేదను. ఇక్కడ 7 మాటలు మనం చూస్తున్నాం. అక్కడ మొదటిది, నేను అంటే దేవుడు చెప్తున్నాడు, నేను ప్రేమించే వారిని ఏం చేసా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు, నన్ను ప్రేమించే వారిని నేను ఎక్కువగా ప్రేమిస్తా అంటాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. మొదటిది, తప్పించేదను, ఘనపరిచేదను, ఉత్తరం ఇచ్చేదను, తోడై ఉండేదను, గొప్ప చేసేదను, ఇంకా తృప్తిపరచేదను, రక్షణ చూపేదను. ఇన్ని అద్భుతాలు దేవుడు మన ఎడల చూపిస్తున్నాడు. ఇవన్నీ ఎవరికి అంటే తాను ప్రేమించే వారికి. తాను ప్రేమించే వారికి దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు అనుగ్రహించేవాడై ఉన్నాడు. అందుకే మనము నిరంతరము కూడా ఆయనను ప్రేమించాలి. మన కష్టకాలంలో, మన దుఃఖ కాలంలో, మనము కృంగిపోతున్న సమయంలో కూడా విడనాడక దేవుని ప్రేమిస్తే దేవుడు మన ఎడల అనేకమైన గొప్ప అద్భుత కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. చూడండి, యోబు గ్రంథము తప్పించేదను అనే మాట మొదటి చూసుకుందాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. ఎవరైనా శ్రమలలో ఉండి కొట్టుమిట్టులాడుతున్నప్పుడు, శ్రమలలో నుండి మొదపెట్టినప్పుడు ఆయన వారిని ఏం చేస్తున్నాడు? విడిపిస్తాడు.
మనుషులు ఏం చేస్తారంటే మనకు శ్రమ కలిగినప్పుడు, మనకు ఇబ్బంది కలిగినప్పుడు మనలను చూసి ఇంకా మనలను కింది స్థాయిలో ఉండేటట్టుగా ఆలోచన చేస్తారు. కానీ దేవుడైతే శ్రమలలో నేను వారికి విడిపిస్తా. దేవుడు శ్రమలలో నుండి ఆ శ్రమల వలన విడిపిస్తా అంటాడు. బాధ వలన వారిని విధేయులుగా చేయుదును. బాధ కలిగినప్పుడు ఆ బాధ వలన మనకి ఏం నేర్పుతాడు దేవుడు? విధేయతను నేర్పుతాడు. విధేయత అనేది చాలా అవసరమైంది. బాధ కలిగినప్పుడు మనము ఏం కలగాలి? ఇంకా మనలో విధేయత రావాలి. బాధ కలిగినప్పుడు దేవుని ఎదుట వచ్చి మోకాళ్ళ నుంచి విధేయతతో ప్రార్థన చేయాలి. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, అయా నీవు నన్ను కరుణించు అని విధేయత చూపి మొరపెట్టినప్పుడు దేవుడు ఎవరిని కూడా కాదనకుండగా ప్రతి వాని యొక్క ప్రార్థనను ఆలకించి వారికి జవాబును అనుగ్రహించి ఉన్నాడు. మన దేవునికి ఒక పేరుంది, మనందరికీ తెలుసు. ఏ పేరు అది? ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడు. కీర్తనలు 65వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఎవరు వస్తారు? అల్పులు మొదలుకొని రాజుల వరకు సర్వ శరీరులు, భూలోకములో సృష్టించబడిన ప్రతి మానవుడు కూడా, రాజులైన రణధీరులైన మరి ఎవరైనా ప్రపంచాన్ని ఏలేవారైనా కూడా ఆయన ఎదుకొచ్చి మొదలుపెట్టాల్సిందే. ఎందుకంటే ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడు. అందుకే ఆయన శ్రమ పడుకు వారికి కలిగిన శ్రమల వలన ఆయన వారిని విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయను. అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. బాధలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. బాధ కలిగినప్పుడు ఇంకా బాధను కలగజేస్తాడు. యోబుకి బాధ కలిగి, యోబు అనారోగ్య స్థితిలో ఉండి తన అరకాలు మొదలుకొని తల వరకు గాయముల చేత, కురుపుల చేత నిండుకొని బూడిదలో కూర్చొని అంగలారుస్తూ ఉన్నప్పుడు తాను కట్టుకున్న భార్య ఏం చేసింది? ఓదార్చడం పోయి ఇంకా హేళనగా మాట్లాడింది. నీవు ఇంకా దేవుణ్ణి విడవకుందువా? నీవు దేవుని దూషించి మరణము కా అని ఇంకా అతని శ్రమలను హెచ్చుగా అయ్యేటట్టుగా అతన్ని వేధించింది. కానీ అతని శ్రమలలో అతని భార్య కూడా తోడుగా లేదు. కానీ అతని స్నేహితులు కూడా అతని హేళనగా మాట్లాడినారు. కానీ మన దేవుడైతే శ్రమ కలిగినప్పుడు నీ శ్రమలో నుండి, నీ కష్టకాలములో నుండి దేవుడు విడిపించి నిన్ను గొప్ప చేసేవాడుగా ఉన్నాడు. నేను తృప్తిపరచుదును, ఇరుకు లేని విశాల స్థలములకు నిన్ను తోడుకొని పోదును, నీ ఆహారము క్రొవ్వుతో నింపుదును. నీ ఆహారమును క్రొవ్వుతో నింపుతా అంటున్నాడు. అంటే నీకు శ్రమ కలిగినప్పుడు, ఒక మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏమంటుంది? శ్రమ కలిగిన దినమున నీవేమైతావంట? చేతకాని వాడవగుదువు అని దేవుని మాట చెప్తుంది. శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, రోగము కలిగినప్పుడు మనిషి ఎట్టయితాడు? పైకి కనిపించని ఎముకలు బయటికి పొడుచుకొని వస్తావంట. రొట్టెయు మాంసమును రుచిగల ఆహారం అతనికి ఏమైతుంది? వ్యసనమైతుంది. అంటే తినడానికి కూడా ఇష్టపడడు. అటువంటి శ్రమల్లో ఉన్నా కూడా దేవుడు మనలను బయటికి తీసుకొని వస్తాడు. అందుకే దేవుని ప్రేమించే వారికి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కీర్తనలు చూడండి, 144వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. కీర్తనలు 144వ అధ్యాయము 2వ వచనం. ఆయన నాకు కృపానిధి, ఆయన నా కోట. ఆయన ఎవరు? కృపానిధి. ఆయన నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపరచువాడు. ఆయన ఎవరు? కృపానిధి. ఆయనే కోట, ఆయనే దుర్గము, ఆయన తప్పించేవాడు. మన మార్గంలో వెళుతున్నప్పుడు మనము పడిపోకుండా మనల్ని రక్షించేది ఎవరు? దేవుడు. ఉదయమున మనము బయలుదేరి మన పనుల నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు సురక్షితంగా మనము ఇంటికి వచ్చే వరకు మనల్ని కాపాడేది ఎవరు? మన తల్లిదండ్రులు కాదు. ఇజ్రాయేలీలను కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోడు. ఆయన
ఆయన ఎక్కడున్నాడు? భక్తులు ప్రార్థన చేసినారు. ఏమని చేసినారు? ప్రభా దేవా, నేను ఆకాశమునకు ఎక్కిపోయినను నీవు అక్కడనూ ఉన్నావు. నేను భూమి మీద ఉన్నా, భూమి క్రింద నీళ్ళ యందు ఉన్నా, నేను ఎక్కడున్నా కూడా నీవు నన్ను ఆవరించి ఉన్నావయ్యా. నిజంగా ఆయన మనల్ని ఆవరించి ఉన్నాడు. మనము నడిచే ప్రతి నడకలో ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మన పాదములు గుంతలో పడకుండా ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. అందుకే మనలను నడిపిస్తూ మన శ్రమలలో మనకు తోడై ఉండి మన చేయి పట్టుకొని నడిపించేవాడై ఉన్నాడు. నేను అతనికి తోడై ఉండును, అతన్ని నేను తప్పించదును. 141 కీర్తన 1, 2 చదువుకుందాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఎవరిని తప్పిస్తాడంట? ప్రత్యేకంగా బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఆపద సంభవించినప్పుడు దేవుడు వానిని తప్పిస్తాడు. ఎవరిని? బీదలను కటాక్షించేవాడు. బీదలను కటాక్షించే మనసు ఎవరికి? అందరికి ఉండదు. దేవుని నమ్మిన ప్రజలకు, దేవుని నమ్మిన పిల్లలకు బీదలను కనికరించువాడు యెహోవాకు ఏమిచ్చివాడంట? అప్పిచ్చివాడని తెలుసు. కాబట్టి బీదలను సహితము ప్రేమించే మనసు ఎవరిచ్చినారు? మన దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఎవరైతే బీదలను కటాక్షిస్తాడో వాడు ధన్యుడు అని చెప్తుంది. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. బీదలను కటాక్షించే వానిని దేవుడు తప్పిస్తాడు. బీదల మీద కనికరించి వానిని ఆయన విడిపిస్తాడు. మన దేవుడు ఎంత గొప్పవాడంటే మన కోసము ప్రాణము ఇచ్చినటువంటి దేవుడు. ఈ ప్రపంచమంతా కూడా ఆయనను నిత్యము కొనియాడాలి. నిరంతరము కూడా పరలోక రాజ్యములో వేల కొలది దూతల చేత, మనుషుల చేత భూమి మీద పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుచున్న దేవుడు ఆ మహా పరలోక పట్టణాన్ని వదిలిపెట్టి అల్పులైన మన కోసము ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఏమన్నాడంటే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ఎంత మంచి మాట కదా. అతడు, మనం అసలు ఎంతటి వారు? మన జీవితం ఏ పాటిది? అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమైన మన మీద ఆయనకు ఎంత ప్రేమ చూడండి. కేవలము మనం ఆయనను ప్రేమించడం ద్వారా ఆయన మనకు ఎంత గౌరవాన్ని ఇస్తున్నాడో చూడండి. అతడు 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 అనే మాట ఉంది అక్కడ. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తా. అతడు అనాలంటే ఎంత గొప్ప ధన్యత మన జీవితం. ఎందుకంటే మనము ఆయన రక్తము ద్వారా, ఆయన రక్తము చేత కొనబడి ఉన్నాం. అందుకే ఆయన మనల్ని తప్పించే వాడై ఉన్నాడు. ఇంకే మాట 2వ చూడండి, ఘనపరుస్తాను అంటాడు. కీర్తనలు 96వ అధ్యాయము 6వ వచనం. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నది. బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉన్నది. ఘనతా ప్రభావములు ఎక్కడున్నాయి? ఎవరు ఘనపరిచేది? మనకు ఘనతనిచ్చేది ఎవరు? రాజులను, అధికారులను, మంత్రులను, ప్రధానమంత్రులను, మినిస్టర్లని నియమించేది ఎవరు? మనం కాదు. ఒకరికి ఘనత ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలా? ఒకని అధికారులుగా చేయాలంటే ఎవరు చేయాలా? దేవుడే. అందుకే ఘనతా ప్రభావములు ఎక్కడున్నాయంట? ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఆయన సన్నిధి ద్వారా మనం పొందుకోవాలి. ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే మనల్ని గొప్ప స్థితిలో మనల్ని ఉంచుతాడు ఆయన. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి. బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉన్నది. బలము, సౌందర్యము ఎక్కడుంది అంట? ఆయన సన్నిధిలో ఉంది. మామూలుగా మనకు ఈ లోకంలో సౌందర్యము రావాలంటే ఎన్నో రకాలుగా మనం అలంకరించుకుంటాం. ఈ లోక సౌందర్యాలన్నీ కూడా కొద్దిసేపే ఉంటాయి. కానీ దేవుడు ఇచ్చేటువంటి సౌందర్యము, దేవుడు ఇచ్చేటువంటి బలము ఎక్కడ దొరుకుతుంది అంటే ఆయన సన్నిధిలో ఉంటుంది. ఆయన మాత్రమే అనుగ్రహించేవాడు. 84వ కీర్తన 11వ వచనంలో యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. దేవుడు మనకేం అనుగ్రహిస్తాడు? కృపయు
ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వానికి ఆయన ఏ మేలుయు చేయక మానడు. అంటే యథార్థముగా ప్రవర్తించే వానికి ఆయన మేలు చేస్తా అన్నాడు. యథార్థంగా ఎవరు ప్రవర్తిస్తారు? దేవుని వాక్యము ఎరిగిన వారు మాత్రమే యథార్థంగా ప్రవర్తిస్తారు. దేవుని పిల్లలు మాత్రమే యథార్థంగా ప్రవర్తిస్తారు. దేవుని పిల్లలు దేవుని వాక్యము ఎరిగిన వారు మాత్రమే యథార్థమైన మనస్సు కలిగి ఉంటారు. అందుకే యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వానికి ఆయన ఏ మేలు చేయక మానడు. అంటే మేలు చేస్తాడు. మేలు, ఆశీర్వాదాలు, దీవెనలు మనకు అనుగ్రహిస్తాడు. అయితే మనమేం చేయాలంటే కేవలం మనం ప్రార్థన చేయాలి. ఆయనను అడగాలి. ఆయన చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును. అడిగితే ఆయన ఇస్తాడు. ఆయన దగ్గరికి ఎవరైనా రాని ఆయన దగ్గరకు వచ్చి వినయ విధేయతలతో ప్రార్థన చేస్తే ప్రతి వారి ప్రార్థన విని ప్రతి వారికి జవాబును ఆయన అనుగ్రహిస్తాడు. సామెతలు 21:21 చూడండి. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. ఏమేం పొందుతాడంట? నీతిని ఘనతను జీవమును పొందుతాడు. 3 జీవమును నీతిని ఘనతను. నీతిని కృపను అనుసరిస్తే నీతి జీవము ఘనత పొందుతాడు. నీతిమంతుడైన వారు ఎవరు ఈ లోకంలో? ఒక్కరు కూడా నీతిమంతులు లేడు. ఆయన మాత్రమే నీతిమంతుడు. నీతిమంతుడైనటువంటి ఆయన మన చేతిలో ఒక గ్రంథాన్ని పెట్టినాడు. ఏది? పరిశుద్ధమైనటువంటి గ్రంథం. ఈ గ్రంథాన్ని ధ్యానించువాడు ఏమైతాడంట? దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎక్కడ ఉంది నీతి, న్యాయము, యథార్థత? అంటే వాక్యములో ఉంది. ఈ వాక్యము ఎవరు? ఆది యందు వాక్యము ఉండను, వాక్యము దేవుడి యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండేను. ఆ దేవుడై ఉన్న వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చి మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. అందుకే నీతిని కృపను అనుసరించి వాడు జీవమును నీతిని ఘనతను ప్రేమించును, ఘనతను పొందును. ఇవన్నీ దేవుని ద్వారా మాత్రమే పొందుకోగలుగుతాం. 3వది ఉత్తరం ఇచ్చేదను. ఇప్పుడు 2 చూసుకున్నాం మనం. 1 తప్పించేదను, 2 ఘనపరచేదను, 3 ఉత్తరం ఇచ్చేదను. చూడండి, ఇర్మియా 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేసేదను. నాకు నీవు కేవలం ఏం చేయమంటాడు? మొరపెట్టు. గుడ్డి భిక్షకుడు ఏం చేసినాడు? అయ్యా దావీదు కుమారుడా నన్ను రక్షించు అని మొరపెట్టినప్పుడు అక్కడ ఉండే వాళ్ళు ఏం చేసినారు? వానిని గద్దించినాడు. గద్దించినప్పుడు వాడు మరీ ఎక్కువగా కేకలు వేసి మొరపెట్టినాడు. కేకలు వేసి మొరపెట్టినప్పుడు వాడు ఏమైనాడు? వాని కన్నులు తెరవబడినాయి. మరి మనం కూడా మొరపెట్టాలి. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలా దేవుని? ఆదివారం మాత్రమే చేయాలా? ఆదివారం మాత్రమేనా? లేదంటే శుక్రవారము బుధవారం మాత్రమేనా? ప్రతిరోజు నిరంతరము కూడా మనం దేవుని ప్రార్థన చేయాలి. ఒక రోగి ఎప్పుడెప్పుడు టాబ్లెట్లు మింగుతో డాక్టర్ దగ్గర పోయినప్పుడు, ఏ డాక్టర్ అయినా మామూలుగా అంటే 2 పూటలు ఇస్తాడు, లేదంటే 3 పూటలు ఇస్తాడు. కానీ మనము ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయాలి. నిత్యము ప్రార్థన చేయాలి.
ప్రతి క్షణము కూడా మనము ప్రార్థనతో ముందుకు పోవాలి. అదే మన జీవితానికి ఆశీర్వాదం. అందుకే దేవుడు ఏమంటాడంటే ఉత్తరం ఇచ్చేదను అంటాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. సామెతలు, కీర్తనలు 20వ అధ్యాయము 1-2 వచనాలు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. చూడండి, ఆదుకునే వాడే ఉన్నాడు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇస్తాడు. ఎక్కడ నుండి? ఆపత్కాలములో నుండి. సంసోనుని ఎక్కడ బంధించినారు? సంసోనుని దాగోను గుడిలో ఒక స్తంభాన్ని కట్టివేసినాడు. ఆపద కాలంలో ఉన్నాడు. అప్పుడు సంసోను ప్రార్థన చేసినాడు దేవుని, ఈ ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకో అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇచ్చినాడు. అప్పుడు ఫిలిస్తీయులు, సంసోను అందరూ కూడా ఏమైనారు? ఒక్కసారి కూలిపోయి మరణమైనారు. కాబట్టి ఏ ఆపదలో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా మనము ఆయనను ప్రార్థన చేస్తే మనకు ఆయన జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు, మనలను ఆదుకునేవాడుగా ఉన్నాడు. 4వది తోడై ఉండేదను అని చెప్పినాడు. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎక్కడి వరకు వస్తుంది? పిల్లలు అప్పుడప్పుడు మనం అనుకుంటాం కదా, చూసినప్పుడు పైన చందమామను చూస్తే నేను పోతుంటే నాతో పాటే వస్తుంది అంటారు. మీరు ఎక్కి బస్సు ఎక్కిపోండి, అది మనతోనే వస్తున్నట్టు ఉంటుంది. మళ్ళీ మనం ఆగినప్పుడు ఆగినట్టు ఉంటుంది కదా. అటు కాదు ఇది. నేను నీకు, నా సన్నిధి నీకు ఏమంగా ఉంటుంది? తోడుగా ఉంటుంది. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు విశ్రాంతి కలుగజేసేదను. దేవుని సన్నిధి ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో అక్కడ నేనుంటా. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. మనం ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఆయన సన్నిధి ఉన్నట్టే. మనం ఎక్కడైతే ప్రార్థన చేస్తామో అక్కడ దేవుడు మన ప్రార్థనను వినే దేవుడు. అందుకే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు విశ్రాంతి కలుగజేస్తును. విశ్రాంతి లేకుండా కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఏమి ఇస్తాడు? విశ్రాంతి ఇస్తాడు, నెమ్మదిని కలుగజేస్తాడు, సమాధానాన్ని కలుగజేస్తాడు. ఇంకొక మాట చూడండి, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఈరోజు మనము కీర్తనలు 91వ అధ్యాయము 14-16 వచనములో ఉన్నటువంటి 7 మాటలు, అంటే 7 సందర్భాలను చూస్తున్నాం. ఇప్పుడు తోడై ఉండును అనే మాట చూస్తున్నాం. దాంట్లో ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నీ పనులన్నిటిలోనూ నీ ఏ పని చేస్తున్నావో, అంటే ఉద్యోగం చేసే వాళ్ళైతే ఉద్యోగ విషయంలోను, కూలి పని చేస్తున్న వారు కూలి పనిలోను, వ్యాపారం చేస్తున్న వారైతే వ్యాపారంలోను, వ్యవసాయం చేస్తున్న వారైతే వ్యవసాయంలోను, ఇంకా ఏ పనులు నువ్వు చేస్తూ ఉన్నావో ఆ పనులన్నిటిలోనూ, నీ చేతి పనులన్నిటిలోనూ, అంటే చేతితో నువ్వు ఒకవేళ ఏదైనా ఒక విద్య కలిగి ఆ చేతి పని చేస్తున్నట్టయితే నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మనుషుల యొక్క ఆశీర్వాదం మనకు ఆశీర్వాదంగా కాదు, మనుషుల యొక్క శాపము మనుషుల శాపం మనకు రాదు. ఎవరి ఇయ్యాల మనకు ఆశీర్వాదం? దేవుడు అనుగ్రహించాలి. మనుషులు చెప్తుంటారు అప్పుడప్పుడు, నాయనా నువ్వు 100 సంవత్సరాలు బ్రతుకు అని. ఆ మనుషులు చెప్తే 100 సంవత్సరాలు మనం బ్రతకం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. దేవుడు ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాల ఆయుష్ మనకు ఇచ్చినాడో అన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉండక తప్పదు. ఒకవేళ అది 20, 30, 40, 50, 100 చెప్పలేం.
ఎన్ని సంవత్సరాలైతే దేవుడు మనకు రాసిపెట్టి ఉన్నాడో అన్ని సంవత్సరాలు ఈ భూమి మీద మనం ఉండక తప్పదు. అది కష్టాన్ని అనుభవిస్తైనా, సంతోషాన్ని అనుభవిస్తైనా, బాధ అనుభవిస్తూ అయినా, అన్ని విషయములలో మనము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ మనం ముందుకు కొనసాగితే తాను ప్రేమించే వారికి దేవుడు అనేకమైన విధాలుగా తోడుగా ఉండి వారిని ముందుకు నడిపిస్తాడు. అందుకే యెహోవా నిన్ను ఆశీర్వదించను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగు. ఆయనకు తెలుసు ఎన్ని సంవత్సరాలు మనం బాధ అనుభవిస్తున్నామో, ఎన్ని సంవత్సరాలు సంతోషంగా ఉన్నామో ఎవరికి తెలుసు? మనం అనుకుంటాం చాలాసార్లు, ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని ఏళ్ళ నుంచి నేను ఇబ్బంది పడుతున్నా, శ్రమలు అనుభవిస్తున్నా, నా శ్రమలు, నా కష్టాలు దేవునికి తెలియదా అని మనం చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం. నువ్వు ఏ విషయంలో అయితే బాధపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయంలో అయితే నువ్వు నలిగిపోతున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇబ్బంది పడుతున్నావో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. రక్తస్రావం కలిగిన స్త్రీ ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది? 12 సంవత్సరాల నుంచి తన బాధను వెలబుచ్చుకొనుచు అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళి తన డబ్బునంతా కూడా వ్యయము చేసి ప్రభువైన యేసు వైపు తిరిగింది. ఆయనను మాత్రమే రక్షిస్తాడు, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముడితే నా రోగము బాగైతుందని తెలుసుకొని ఆమె అక్కడికి వెళ్ళింది. వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె రోగము ఏమైంది? నివారణ అయింది. ఈరోజు మనము కూడా ఎంత శ్రమలో ఉన్నా, ఎంత ఇబ్బందులో ఉన్నా దేవుని దగ్గరికి వస్తే ఆయన మనకు తోడై ఉంటాడు. ఆ 12 సంవత్సరాల నుంచి ఆయన ఎన్ని వేదనలు అనుభవించిందో, ఎన్ని శ్రమలను అనుభవించిందో, కానీ ఆ శ్రమలన్నీ కూడా ఒక్కసారిగా ఆమె జీవితంలో సమాధానాన్ని తెచ్చిపెట్టి ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏమంటాడు? నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ కూడా తక్కువ కాదు. దేవుడు తోడై ఉన్నప్పుడు మన జీవితంలో ఏమి కూడా మనకు తక్కువ కాదు. ఆయన మన దగ్గర ఉంటే ఏమి కూడా తక్కువ కాదు. 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. అరణ్యంలో వాళ్ళు వాక్యము విని అలసిపోయిన స్థితిలో ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతికి ఇచ్చినప్పుడు, ఆయన ప్రార్థన చేసి ఆశీర్వదించి వారికి ఇచ్చినప్పుడు ఏమైంది? అనేకులు భుజించినారు. ఇంకా ఎన్ని మిగిలినవి? 12 గంపలు మిగిలినాయి. అంటే దేవుని యొక్క తోడు మనకుంటే దేవుడు మన విషయంలో ఆశీర్వదిస్తాడు. అందుకే నీ పిండి పిసుకు తొట్టి ఆశీర్వదించబడను. నీ వ్యవసాయము, నీ గొర్రెలు, నీ పశువులు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, నీ ఆస్తి ఆశీర్వదించబడుతుంది. కానీ ఎవరి తోడు ఉండాలా? దేవుని తోడు ఉండాలి. ఆయన తోడు లేకపోతే, ఆయన ఆశీర్వదించబడకపోతే ఈ లోకంలో ఎవరు కూడా ఆశీర్వదించబడరు. యెషయా 41వ అధ్యాయం 10వ వచనంలో, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. మనుషులము ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటాం. ప్రతి జీవితంలో కూడా భయం అనేది వస్తుంది. ఎప్పుడంటే అప్పుల బాధ ఎక్కువైనప్పుడు భయం వస్తుంది. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు భయం వస్తుంది. అయ్యో, నేను ఇంకా ఈ బాధలో నుంచి బయటికి రాలేనా అని భయపడుతూ దిగులు పడుతున్న సమయంలో దేవుడు తను ప్రేమించే వారికి చెప్తున్న మాట ఏమంటాడంటే, నేను మీకు తోడై ఉన్నాను, భయపడకు. ప్రతి మనిషి భయము చేత, దిగులు చేత కృంగిపోతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నా. ప్రతి వారు కూడా కొద్ది వరకే మనకు తోడొస్తారు, కానీ ఆయన నిరంతరము మనకు తోడుగా ఉండేవాడై ఉన్నాడు. అందుకే నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. ఆయన ఎవరు? మన దేవుడు, మన కాపరి, మన రక్షకుడు. ఆయన మనకు తోడై ఉన్నాడు. దిగులు పడద్దు, భయపడకుము, దిగులు పడద్దు. చాలా మంది విచారము చేత, దిగులు చేత, దిగులు పడి కన్నీరు పెడుతుంటారు, ఇట్లా పెట్టుకొని ఏడుస్తుంటారు. అప్పుడు ఏమంటాడు ఆయన? భయపడకుము, దిగులు పడకుము,
నేను నిన్ను బలపరచెదను. దిగులు భయం ఉన్నప్పుడు మనిషి ఏమవుతాడు? బలంగా అవుతాడా? బలహీనుడు అవుతాడా? బలహీనుడుగా అవుతాడు. బలహీనుడైనప్పుడు ఆయన ఏమంటాడు? నేను నిన్ను బలపరచుదును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా రక్షణ హస్తముతో నిన్ను ఆదుకుంటా. నీతి అను నా రక్షణ హస్తముతో నిన్ను దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటా. చూడండి, నేనే నిన్ను ఆదుకునేవాడను. మనుషులు నేను నిన్ను ఆదుకుంటా, నీకు సహాయం చేస్తా, నీకు మేలు చేస్తా అని ఎన్నో మాయ మాటలు చెప్పి మోసం చేస్తారు. కానీ దేవుడు ఎన్నడూ కూడా అన్యాయము చేయనటువంటి వాడు, ఎన్నడూ కూడా మోసము చేయనటువంటి వాడు ఆయన. మనుషులైతే మోసం చేస్తారు, అన్యాయం చేస్తారు, అక్రమము చేస్తారు, నిందిస్తారు. కానీ ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఎంతవరకు ప్రేమిస్తాడు? నీవు ఆయన వైపు తిరిగే వరకు నిన్ను ప్రేమిస్తాడు. ఆయన తన చేతులు చాచి పిలుస్తూనే ఉంటాడు. హృదయం అనే తలుపు వద్ద నిలబడి తట్టుచూ ఉన్నాడు ఆయన. ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తాడో నేను వానితోనూ వాడు నాతో కలిసి భోజనము చేస్తా అంటున్నాడు. ఎంత గొప్ప ప్రేమ మన మీద ఆయనకి. అందుకే ఆయన మనకు తోడై ఉన్న దేవుడు. ఇంకొక మాట, నేను నిన్ను విడిపిస్తా. 5వదిగా, నేను నిన్ను విడిపించదను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 27వ వచనం. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి. ఆయన ఏమై ఉన్నాడు? విడిపించువాడును రక్షించువాడునై ఉండి, పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించను అని వ్రాయించెను. ఎవరిని రక్షించినాడు? దానియేలును సింహపు బోనులో నుండి ఆయన రక్షించినాడు. దానియేలు తీసుకుపోయి సింహపు బోనులో వేసినా కూడా సింహముల నోరు ఏమైనాయి? మూసుకొని పోయినాయి. సింహాలు ఏమి కూడా చేయలేవు. ఎవరు రక్షించినారు? సింహాల నోరులు ఎవరైనా మనుషులు మూస్తారా? మీరు అప్పుడప్పుడు సెల్లులో చూస్తుంటారు కదా, సింహములు సర్కస్ అంటే పార్కులు ఉంటాయి. చాలా మంది సింహాలు అవతల ఉన్నప్పుడు చూస్తూ ఉంటారు. దానికి కూడా చేయి పెట్టి ఏమైనా ఇవ్వాలని చూస్తే ఏమవుతుంది? ఆ చెయ్యే లాగేస్తుంది. అది ఎందుకంటే క్రూరమైనటువంటి మృగం. ఈ క్రూరమైన మృగాన్ని కూడా దేవుడు ఏం చేసినాడు? నోరుని మోయించినాడు. నోరును మోయించి దానియేలును సింహపు బోనులో నుండి విడిపించినాడు. దానియేలును ఎక్కడి నుండి విడిపించినాడు? సింహపు బోనులో నుండి విడిపించినాడు. ఈరోజు క్రూరమైనటువంటి మానవులు కూడా ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు. ఆ క్రూరమైన స్వభావము కలిగిన వ్యక్తుల నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. అందుకే నేను నిన్ను విడిపించిన గొప్ప దేవుడును అంటాడు. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి, పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించను అని వ్రాయించెను. ఎవరిని రక్షించినాడు? దానియేలును రక్షించినాడు. సింహం యొక్క నోరును మోయించి ఆ సింహపు బోనులో నుండి బయటికి తీసినాడు. మామూలుగా మనం కుక్కకే భయపడతాం. అప్పుడప్పుడు ఇంటి బయట గేటుకుంటుంది, ఏమని ఉంటుంది? సింహం ఉంది జాగ్రత్త అని రాసింటారు కదా. ఇండ్లకు ఏమని రాసింటారు? కుక్క ఉంది జాగ్రత్త అని. అంటే కుక్కకే భయపడిపోతాం, సింహానికైతే ఇంకా ఎంత భయంకరమైనది. ఆ సింహపు నోళ్లను మోయించి సింహపు బారి నుండి ఆయన రక్షించే సమర్థుడు. కీర్తనల 107వ అధ్యాయము 19-20 వచనాలు. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఎవరికి మొరపెట్టాల? కష్టం వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టాలి. చాలా మంది కష్టం వస్తే దేవుని వదిలిపెడతారు. మేము ఇంత బాగా ప్రార్థనకి పోతున్నా, వాక్యం వింటున్నా, మంచిగా కానుక నేను సమర్పిస్తున్నా కూడా కష్టాలన్నీ ఎవరికి వచ్చినవి? నాకే అని చెప్తుంటారు చాలా మంది.
దేవుని నమ్ముకున్న నాకే ఇన్ని కష్టాలా అని చెప్తుంటాం. నిజంగా ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంటారో, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి, అనేకమైనటువంటి శోధనలు కలుగుతాయి. చాలా మంది ప్రసంగిస్తుంటారు, మీరు దేవుని నమ్ముకుంటే ఏ కష్టము రాదు, దేవుని నమ్ముకుంటే ఏ శ్రమలు రావు, దేవుని నమ్ముకుంటే ఏ ఇబ్బందులు రావు అని. కానీ అందరికంటే ఎక్కువగా ఎవరికి వస్తాయి? తన పిల్లలకు మాత్రమే వస్తాయి. అందరికంటే శ్రమలు ఎవరికి వస్తాయి? క్రీస్తును పోలి నడుచుకున్న వాళ్ళకి అనేకమైన శోధనలు వస్తాయి. అందుకే ఆయన అంటాడు ముందే, శోధనను సహించువాడు ధన్యుడు. శోధన వచ్చినప్పుడు సహించాలా, శోధన వచ్చినప్పుడు భరించాలా, శోధన వచ్చినప్పుడు ప్రార్థించాలా. అదే దేవుని పిల్లల లక్షణం. అందుకే ఇక్కడ చూడండి మరొకసారి, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారిని ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆపదలో నుండి దేవుడు వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వాక్కును పంపి బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఎక్కడి నుంచి? గుంత. ఏ గుంత? చాలా కష్టాలనే గుంత, అప్పులు అనే గుంత, ఇంకా అస్వస్థత అనే గుంత. నువ్వు ఏ గుంతలోనైనా ఉండు, ఆ గుంతలో నుండి నిన్ను ఎవరు పైకి తీస్తారు? దేవుడే తీయాలి. ఆయన ఆయుష్ ఇవ్వకపోతే మనం ఆయుష్ పొందలేము. ఆయన తీసుకుంటే ఎవరు కూడా మనల్ని ఆపలేరు. ఆయనే మనల్ని కాపాడాలి, ఆయనే మనల్ని రక్షించాలి. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. గుంటలో నుండి ఏం చేసినాడు? విడిపించే, రక్షించే దేవుడు ఆయన. చివరిగా ఒక మాట చదువుకుందాం. తృప్తిపరిచే దేవుడు ఆయన. ఎవరు అంటే తృప్తిపరిచే దేవుడు. యెషయా 48:11, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా 58:11, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీ ఎముకలను ఏం చేస్తాడు? ఆయన బలపరుస్తాడు. మన ఎముకలు బాగా బలంగా ఉండాలంటే ఏం చేయాలా? ఎవడు బలపరచాలా? దేవుడు బలపరచాలి. ఇహలోక పరంగా అయితే ఎముకలు బలపడాలంటే కాల్షియం బాగా ఉండాలా అంటాం కదా. కానీ నువ్వు ఏం తిన్నా కూడా దేవుడు బలపరచకపోతే మనం బలహీనులమే. దేవుడు ఆశీర్వదించకపోతే మనం ఎవరమో ఆశీర్వాదం మన దగ్గరికి రాదు. అందుకే యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. అప్పుడు మనం ఎట్లుంటామంట? నీరు కట్టిన తోట. నీరు కట్టిన తోట ఎట్లుంటది? నీరు లేని తోట చూడండి, నీరు కట్టిన తోట చూడండి. మన ఇంటి ముందు పూల మొక్కలు ఉన్నాయి. రోజు నీరు పోసే మొక్క చూడు, నీరు లేని మొక్క చూడు, ఏది బాగా పువ్వులు ఇస్తుంది? రోజు నీళ్ళు పోసేదా, నీళ్ళు పోయిందా? నువ్వు రోజు నీళ్ళు పోయకుండా పువ్వులు రావాలంటే వస్తాయా? మొక్కనే వాడిపోతుంది. మన జీవితంలో కూడా వాక్యం అనే నీరు మనము తాగాలి. అప్పుడు మనం ఎట్లుంటామో? నిత్యము పచ్చగా ఉంటాం. ఆకు వాడక తమ కాలమంతా ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం. ఎప్పుడు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటామంటే దేవుని వాక్యం ధ్యానించినప్పుడు, దేవుని వాక్యం భుజించినప్పుడు నిత్యము ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాం. నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండేదవు. ఎప్పుడు ఉబుకుచుండు నీరు. ఆగిన నీరు ఎట్లుంటాయి? ఆగిన నీరు ఎట్లుంటాయి? ఆగిన నీళ్ళలో ఏముంటది? మడ్డి ఉంటది కదా. దాంట్లో ఏముంటది? ఆగిన నీళ్లు దుర్వాసన కొడుతుంది. ఉబుకుచుండే నీళ్లు, ఎప్పుడు ఊరే నీళ్లు ఎట్లుంటాయి?
శ్రేష్టంగా ఉంటాయి. నిత్యము ఉబుకుచుండు నీరు వలె, తోట వలె మనం ఉంటాం. ఎప్పుడు? దేవుని వాక్యమును ధ్యానిస్తే, దేవుని వాక్యం మనలో ఉంటే. కాబట్టి ప్రతిరోజు మనము ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రతిరోజు వాక్యమును ధ్యానించుకోవాలి. 81వ కీర్తన 16వ వచనం, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. ఏ తేనె? మన ఇంటి దగ్గరకు వచ్చి అమ్మే తేనెలు ఎట్లుంటే కల్తీ తేనెలు. ఇది ఏ తేనె? కొండ తేనె. పైన చెట్టుకుండే తేనెకు కింద మన ఇంటి దగ్గరకు తెచ్చే తేనెకి తేడా ఉంటుంది కదా, కొంచెమన్నా మిక్స్ చేస్తారు. శ్రేష్టమైన తేనె నీకు నేను తినిపిస్తా అంటున్నాడు దేవుడు. శ్రేష్టమైన కొండ తేనెతో అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచేదను. ఏ తేనె? కొండ తేనె. అంటే మంచిది, ఒరిజినల్. అంటే ఎప్పుడు కూడా ఏ మిక్స్ లేకుండా ఆయన శ్రేష్టంగా మనల్ని పోషిస్తున్నాడు. అందుకే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినా కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎప్పటికి కూడా ఆకలి కొనరు. అంటే తను ప్రేమించే వారికి ఏ కొదువ కూడా ఉండదు. అన్ని దేవుడు సమకూరుస్తాడు. కానీ మనమే ఏం చేస్తామంటే అన్ని పొందుకున్న తర్వాత దేవుని మర్చిపోతాం. ఏమి లేనప్పుడు దేవుని ప్రార్థన చేస్తాము, దేవుని మొరపెడతాం. దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత రోజు రోజు దేవుణ్ణి మనం మర్చిపోతాం. అది మనలో ఉండకూడదు. ఎప్పుడు నిరంతరము ఉన్నా లేకపోయినా సమానమైన స్థితిలో మనము దేవుని ప్రార్థన చేయాలి. సమానమైన స్థితిలో దేవుని మనము ఘనపరచాలి. చివరిగా 7వదిగా రక్షణ నేను అతనికి చూపిస్తా. నా రక్షణ నేను అతనికి చూపిస్తా. 62వ కీర్తన 7వ వచనం, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఎవరిలో ఉంది? దేవుని యందే ఉంది. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. మన ఆధారం ఎవరు? ఈ లోకములో ఆధారం ఎవరు? మన ఆధారం ఏది? మనం ఎక్కడ పోయినా ఆధారం ఏది? బాగా తెలుసు మనకి. ఎక్కడ పోయినా ఆధారం ఏది? రవి ఇంతే కార్టూనికి ఆధార్కే ఆధారం. అయ్యా నేను పలానా ఏరే మనిషిని అంటే కూడా ఏం చూపించమంటాడు? ఆధార్ కార్డు చూపి. ఆధార్ చూపిస్తేనే నువ్వు ఆ మనిషివే అని అర్థం. ఈ లోకంలో నిజంగా ఆత్మ సంబంధంగా మన ఆధారం ఎవరు? దేవుడు మన ఆధారం. దేవుడే మనకు గుర్తింపు. ఆయన లేకపోతే మనం ఎక్కడ చెల్లం. ఆయన మనల్ని కొన్నాడు కాబట్టి, విలువ పెట్టి కొన్నాడు కాబట్టి మనకు విలువ పెరిగింది. ఒకవేళ ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనకపోయి ఉంటే మనం ఎవరము? మన పాప జీవితం అంటే మురికితో నిండినది. మురికితో నిండిన మురికి వారమైన మనము ఏమైనామంటే ఆయన రక్తం ఇచ్చి కొన్నందుకు పరిమళ సువాసనగా మనం మారినాం. ఏ వాసన? పరిమళ వాసన. అంతకు ముందు ఎవరు మనము? పాప దుర్వాసన చేత ఉండే మనము ఆయన రక్తం ఇచ్చి కొన్న తర్వాత యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందిన తర్వాత మనం ఏమైనామంటే సువాసనగా మారి ఉన్నాము. పరిమళ వాసనగా మనము చేయబడి ఉన్నాం. అంతకు పూర్వ స్థితి వేరే, క్రీస్తును నమ్మిన తర్వాత మన స్థితి వేరే. అందుకే నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. నాకు ఆశ్రయము ఎవరు? అందుకే భక్తులు అన్నారు, నా ఆశ్రయము, నా కోట, నా కొండ అన్నీ నీవే. ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు నేను కన్నులెత్తుచున్నాను. ఎందుకంటే నా ఆధారము నీవే, నా సమాధానము నీవే. నాకు శాంతి సమాధానము నీ వలననే కలుగుతుంది. అందుకే నేను ఆకాశం వైపు కన్నులెత్తుచున్నాను అని భక్తులు ప్రార్థన చేస్తున్నారు. 62వ కీర్తన 1-2 వచనాలు చదువుకొని ముగించుకుందాం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది.
నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. దేవుని నమ్ముకున్న తర్వాత మన ప్రాణము ఎట్లుంటది? మౌనంగా, నిమ్మలంగా, నిబ్బరంగా ఉంటది. అందుకే నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడను. నేను కదిలింపబడను. ఎందుకంటే నా పునాది ఎవరు? నేను పునాది ఎక్కడ వేసుకున్నా? క్రీస్తు మీద నా పునాది ఉంది. నా పునాది అక్కడ కట్టబడి ఉంది కాబట్టి బండ మీద కట్టబడిన ఇల్లు ఎట్టుంటుందంట? వాన వచ్చెను, వరద వచ్చెను, కానీ బండ మీద కట్టబడిన ఇల్లు మాత్రము పడిపోలేదు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు అది కూలిపోతుంది. కాబట్టి మనము కూడా క్రీస్తు మీద కట్టబడిన వారం కాబట్టి, క్రీస్తు చేత కట్టబడిన వారం కాబట్టి ఆయన మన రక్షణకు ఆధారమై ఉన్నాడు. మనలను రక్షించేవాడు ఆయన. రక్షక భటుడు అంటారు. ఎవరిని రక్షక భటుడు అని ఎవరిని అంటారు? పోలీసులని. పోలీసులు మనల్ని రక్షిస్తారు ఈ లోకంగా. కానీ వాళ్ళను కూడా రక్షించేది ఎవరు? మిలిటరీ సైన్యము అంటాం. దేశ సరిహద్దుల్లో ఉంటారు దేశ జవాన్లు. అంటే మన దేశం మీదకి ఇతర దేశ సైనికులు కానీ ఇతర దేశస్తులు వచ్చి రాకుండా కాపాడుతుంటారు. వారిని, వారి పిల్లలను, రక్షక భటులను అందరినీ కాపాడేవారు ఎవరు? దేవుడు. ఆయనే మన రక్షకుడు. అందరినీ కూడా కాపాడేవాడు, అందరినీ సంరక్షించేవాడు ఆయనే. కాబట్టి మనము ఆయన చేత మనము నిరంతరము పొగడబడేవారుగా ఉండాలి. చూడండి, మరొకసారి కీర్తనలు 91 చదువుకుందాం. అతడు అంటున్నాడు. మనము శ్రేష్ఠులం. ఎందుకంటే క్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఉన్నాము కాబట్టి ఆయన మనకు అంత గొప్ప స్థితిని అనుగ్రహిస్తున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించేదను. అతన్ని విడిపించి గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. అతడు అని వ్రాయబడి ఉంది. అంటే మనము ఇంత గొప్పవారము ఎప్పుడైనామంటే క్రీస్తు రక్తము చేత కడగబడి ఉన్నాము కాబట్టి మనము ఎవరము అంటే యాజక సమూహము, దేవుని పిల్లలము, దేవుని వారసులము. కాబట్టి నిరంతరము దేవుని వారసులుగా, దేవుని పిల్లలుగా ఈ లోకంలో బ్రతికి క్రీస్తు రక్తము చేత కడగబడిన మనమందరము కూడా ప్రతి ఆదివారమున అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండి నిరంతరము కూడా తన పిల్లలుగా బ్రతకాలని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.